నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం డాక్టర్ హరికిషన్ గారు రచించిన జయహో మరుగుజ్జు మాంత్రికుడికి అనే ఒక చక్కటి కథను విందామండి. ఒక ఊరిలో ఒక యువకుడు ఉండేవాడు. వాడు చాలా అందగాడు, తెలివైనవాడు, చురుకైనవాడు, అన్నింటికి మించి గొప్ప వీరుడు. 6 అడుగుల ఎత్తుతో వేటాడే సింహంలా ఉండేవాడు. వాడికి రాని విద్య అంటూ లేదు. ఆకాశంలో పోతున్న పెట్టనైనా, నీళ్లల్లో ఈదులాడే చేపనైనా ఒక్క బాణంతో మెరుపులా కొట్టగలడు. మదమెక్కిన ఏనుగునైనా, ఆకలితో ఉన్న చిరుతనైనా సై అంటే సై అంటూ ఒంటి చేత్తో ఎదిరించి నిలబడగలడు. వాళ్ళ నాయన కుమ్మరి. దాంతో తాను కూడా కుండలు కోజాలు చేయటం నేర్చుకుని తండ్రికి సాయంగా ఉండేవాడు. ఒకరోజు వాళ్ళ ఊరికి వచ్చిన ఒక రాజభటుడు వాడి గంభీరమైన ఆకారము, యుద్ధ విద్యలు చూసి, రే, నేనెంతోమంది వీరులను చూశాను, కానీ నీలాంటాడు 7 14 లోకాల్లో ఎక్కడా ఉండడు. నీలాంటి వీరుడు ఉండాల్సింది ఇక్కడ కాదు, మన నల్లమల అడవికి 60 మైళ్ళ దూరంలో కందనవోలు రాజ్యం ఉంది. ఆ రాజుకు ఒక్కతే కూతురు, కొడుకులు లేరు. తాను పెట్టిన 3 పందాలలోనూ గెలిచిన వానికి కుమార్తెతో పాటు అర్ధరాజ్యం కూడా ఇస్తానని దండోరా వేయించాడు ఆ రాజు. వీరులెందరో రొమ్ములు విరుచుకుని పోతున్నారు, కానీ గెలిచిన వాళ్ళు ఎవరూ లేరు. పోయి నీ అదృష్టాన్ని పరీక్షించుకో. పుట్టి పెరిగిన ఊరికి పేరు తీసుకురా. బతికితే రాజుగా మీసం తిప్పుతూ బతుకు, లేదంటే వీరుడిలా వెన్ను చూపకుండా చావు. అంతేగాని సముద్రం అంత శక్తి పెట్టుకుని పిల్ల కాలువలా ఈ ఊర్లోనే ఉండిపోకు అన్నాడు. దాంతో ఆ యువకుడు తర్వాత రోజు అమ్మా నాన్నల కాళ్ళు మొక్కి, అమ్మా, నెత్తిన కొండలు పెట్టుకుని వీధి వీధి తిరిగే అమ్మే నువ్వు. ఇదే వీధుల్లో బంగారు పల్లకీలో కాలు మీద కాలు వేసుకుని తిరిగే రోజు త్వరలోనే తీసుకొస్తా, చూస్తూ ఉండు అంటూ వాళ్ళ ఆశీర్వాదం తీసుకుని గుర్రం ఎక్కి ఆయుధాలతో బయలుదేరాడు. ఆ యువకుడు అలా పోతూ ఉంటే దారిలో ఒక పెద్ద భయంకరమైన అడవి వచ్చింది. ఆ అడవిలో ఒక్కొక్క అడుగే జాగ్రత్తగా వేసుకుంటూ పోతూ ఉంటే ఒక చోట, నాయనా నన్ను కాపాడు, బాబు నన్ను కాపాడు అంటూ ఆకాశంలో నుంచి అరుపులు వినపడుతున్నాయి. అదిరిపడి అరుపులు వచ్చిన వైపు చూశాడు. ఒక ఎత్తైన చెట్టుకి చిటారు కొమ్మన ఒక 3 అడుగుల మరుగుజ్జు గాలిలో వేళ్లాడుతూ కనిపించాడు. విడిపించుకోవటానికి వీలు లేకుండా కాళ్ళు చేతులు గట్టిగా కట్టేసున్నాయి. ఆ యువకుడు బాగా పరిశీలించి అర్ధచంద్రాకార బాణం తీశాడు. గురి పెట్టి ఆ చెట్టు కొమ్మను బలవంతా ఉపయోగించి లాగి ఒక్కటి కొట్టాడు. అంతే, కొమ్మ పట్టుమని తెగి అంత పైనుండి సర్రున కింద పడసాగింది. కింద ఒక పెద్ద రాయుంది. మరుగుజ్జు దాని మీద పడితే మొహం పచ్చడి కావటం ఖాయం. మరుగుజ్జు భయంతో కెవ్వుమని కేకపెట్టాడు. సరిగ్గా వాడు భూమిని తాకేంతలో ఆ యువకుడు మరుగుజ్జును గాల్లోనే అందుకుని చక్కగా నిలబెట్టాడు. కట్టేసిన కట్లన్నీ విప్పేశాడు. నిన్ను ఎవరలా అంతెత్తును కట్టేశారు, ఏమిటి సంగతి అని అడిగాడు. దానికి ఆ మరుగుజ్జు, విద్య వినయాన్ని అందించాలే గాని తల పొగరు పెంచకూడదు. నేను ఒక గంధర్వుణ్ణి. మా గురువు వద్ద ఎన్నెన్నో మాయా విద్యలు నేర్చుకున్నాను. దాంతో నా అంతటి వాడెవడూ లేడని విర్రవీగేవాణ్ణి. ఒకసారి ఒక ముని వద్ద ఒక మాయా చెట్టును చూశాను. దానికి ఏ పళ్ళు కావాలంటే ఆ పళ్ళు విరగ కాసేవి. ముని వాటిని తాను తిని అడవిలోని జంతువులకు, అటువైపు వచ్చే బాటసారులకు, పేదలకు ఇస్తూ ఉండేవాడు. నాకు ఆ పళ్ళ చెట్టు నచ్చి ఒకసారి ముని స్నానానికి చెరువుకు పోయిన సమయంలో దొంగతనంగా దాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించి ఎవరికీ కనపడని రహస్య ప్రదేశంలో దాచాను. కానీ ముని తన దివ్య దృష్టితో ఆ విషయాన్ని గమనించాడు. వెంటనే నేనున్న చోటికి వచ్చి, ఒరేయ్ పాపి, మన మంత్రశక్తుల్ని మంచికే తప్ప చెడుకి ఎప్పుడూ ఉపయోగించకూడదు. నా తపశక్తి అంతా ఉపయోగించి ఆ చెట్టుకు రకరకాల కాయలు కాయిస్తున్నది నేను తినటానికి కాదు, 10 మంది ఆకలి తీర్చటానికి. అటువంటి చెట్టును దొంగతనంగా ఎత్తుకొచ్చావు. నీలాంటి వాడు ఈ భూమి మీద ఉండటం లోకానికి మంచిది కాదు అంటూ నన్ను మరుగుజ్జుగా మార్చి చెట్టు కొమ్మకు తగిలించాడు. నా మంత్రాలు నాకు మతికి రాకుండా శాపం పెట్టాడు. ముని కాళ్ల మీద పడి కనికరించమని కళ్ళనీళ్లు పెట్టుకుంటే చివరికి జాలిపడి, చేసిన తప్పుకు ఎవరైనా శిక్ష అనుభవించవలసిందే, నిన్నెవరైనా కాపాడేంత వరకు అలానే వేళ్లాడుతూ ఉండు అన్నాడు. ఇప్పటికీ 6 నెలలు దాటింది. నా అరుపులు విని నన్ను చూసి ఏ దెయ్యమో రాక్షసో అనుకుని పారిపోయేవాళ్లే కానీ వచ్చి కాపాడిన వాడే లేడు. ఇన్నాళ్లకు నీ వల్ల మళ్ళీ ఈ భూమి మీద నిలబడగలుగుతున్నాను. ఇంతకీ నువ్వెవరు? ఒక్కడివే ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటి నీ కదా అన్నాడు. ఆ యువకుడు జరిగిందంతా చెప్పి, ఎలాగైనా సరే రాజకుమార్తెను పెళ్లాడాలి, అందుకే పోతున్నా అన్నాడు. దానికి ఆ మరుగుజ్జు మాంత్రికుడు కాసేపు ఆలోచించి, నన్ను కాపాడినందుకు నీకు 3 మాయా వస్తువులు కానుకగా ఇస్తా.
కానీ అవి ఒక్కసారి మాత్రమే పనిచేస్తాయి. ఎంత అవసరమైనప్పుడు మాత్రమే వాడుకో అంటూ అతని చేతికి ఒక కమ్మళ్ళి, ఉంగరము, పావుకొళ్ళు ఇచ్చాడు. చూడు, ఇవి మామూలు వస్తువులు కావు, మాయా వస్తువులు. ఈ కమ్మళ్ళి మీద కప్పుకుంటే నువ్వు ఎవరికీ కనపడవు, అక్కడికక్కడే అదృశ్యమవుతావు. ఈ ఉంగరం పెట్టుకుంటే నీవు ఏ రూపంలోకి కావాలంటే ఆ రూపంలోకి మారిపోగలవు. ఈ పావుకోళ్ళు వేసుకుంటే మరో క్షణంలో నువ్వు కోరుకున్న చోటులో ప్రత్యక్షమవుతావు. బాగా గుర్తుపెట్టుకో, ఇవి ఒక్కసారి మాత్రమే పనిచేస్తాయి. వాటిని ఉపయోగించే ముందు జయహో మరుగుజ్జు మాంత్రికునికి అని నన్ను తలుచుకుంటే చాలు అని చెప్పాడు. ఆ యువకుడు సంబరంగా వాటిని తీసుకుని కందనమూలు రాజు దగ్గరకు చేరాడు. రాజా, కోడితే ఏనుగు కుంభస్థలానైనా కొట్టాలి, లేదంటే 6 అడుగుల నేల తవ్వుకుని నన్ను నేనే చక్కగా సమాధానం చేసుకోవాలి అనే తత్వం నాది. అందుకే మీ ముందుకొచ్చి పోటీకి సిద్ధంగా నిలబడ్డాను. చెప్పండి ఏం చేయాలో అన్నాడు. రాజు ఆ యువకుడిని కిందికి మీదకి ఒకసారి చూసి, ఇంతకు ముందు కూడా నీలాంటి వాళ్ళని ఎంతోమందిని చూశాను. మాటలు కోటలు దాటుతున్నాయే కానీ చేతలు గడప దాటడం లేదు. సరే, ఏ పుట్టలో ఏముందో ఎవరికి తెలుసు కానీ నా మొదటి పందెం విను అంటూ ఒక బంగారు హారాన్ని వానికి చూపుతూ, ఇదిగో ఈ హారాన్ని తీసుకుని రేపటిలోగా అంతఃపురంలోని యువరాణి మెడలు వేయాలి. అంతఃపురం చుట్టూ యమకింకరులు లాంటి 100 మంది సైనికులు రాత్రింబవళ్ళు కత్తులు కటారతో కాపలా కాస్తూ ఉంటారు. వాళ్ళ చేతికి చిక్కావో ఏ మొక్కకు ఆ మొక్క నరికి కాకులకు గద్దలకు వేస్తారు, జాగ్రత్త అన్నాడు. ఆ యువకుడు సరేనని ఆ బంగారు హారాన్ని తీసుకుని బయలుదేరాడు. ఎలా ఆ హారాన్ని రాకుమారి మెడలో వెయ్యాలా అని తెగ ఆలోచనలో పడ్డాడు. అడ్డు వచ్చిన సైనికులు చంపుకుంటూ ముందుకు వెళ్ళటం అంత సులభం కాదు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 100 మంది ఉన్నారు. ఏం చెయ్యాలబ్బా అని ఆలోచిస్తూ ఉంటే మరుగుజ్జు మాంత్రికుడు ఇచ్చిన మాయా ఉంగరం గుర్తుకొచ్చింది. పేదాలపై చిరునవ్వు దొర్లింది. వెంటనే ఆ ఉంగరాన్ని వేలికి తొడుక్కుని జయహో మరుగుజ్జు మాంత్రికునికి అంటూ తాను కోతిగా మారిపోవాలని కోరుకున్నాడు. మరుక్షణంలో ఒక చిన్న కోతి పిల్లగా మారిపోయాడు. రత్నాల హారాన్ని ఎవ్వరికీ కనపడకుండా దాచిపెట్టుకుని ఒక చెట్టు మీద నుంచి మరొక చెట్టు మీదకు దుముకుతూ అంతఃపురం వద్దకు చేరుకున్నాడు. సైనికులు ఆ కోతిని గమనించినా కోతులు అలా చెట్ల మీద తిరగటం మామూలే కదా, అందుకే ఎవరూ దాన్ని పట్టించుకోలేదు. ఆ యువకుడు యువరాణి నిద్రపోయే గది పక్కనే ఉన్న చెట్టు ఎక్కి కూర్చున్నాడు. నెమ్మదిగా అర్ధరాత్రి అయ్యింది. అంతఃపురంలోని దీపాలన్నీ ముక్కాలు భాగం ఆరిపోయాయి. యువరాణి, చెలికత్తెలు అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. యువకుడు నెమ్మదిగా లోపలికి పోయాడు. చప్పుడు కాకుండా ఆ బంగారు హారాన్ని పాలరాయిలా దహగా దహగా మెరిసిపోతూ ఉన్న యువరాణి మెడలో వేసి నెమ్మదిగా బయటకు వచ్చి ఇంటికి చేరుకున్నాడు. తెల్లవారేసరికి అతని కోతి రూపం పోయి మామూలు రూపం తిరిగొచ్చింది. అక్కడ రాజభవనంలో ప్రొద్దున్నే నిద్రలేచిన యువరాణి మెడలో హారాన్ని చూసి అదిరిపడింది. ఉరుక్కుంటూ మహారాజు దగ్గరికి పోయి విషయాన్ని వివరించింది. అంతమంది కన్ను కప్పి అతడు అంతఃపురంలోకి ఎలా వచ్చాడో తెలియక రాజు ఆశ్చర్యపోయాడు. వెంటనే ఆ యువకుడిని పిలిపించి, ఇంతవరకు వచ్చిన వీరుల్లో అందరూ మొదటి పందెం దగ్గరే ఓడిపోయి తిరిగి మొహం కూడా చూపించకుండా వెళ్ళిపోయారు. నిలిచి గెలిచిన వాడివి నువ్వు ఒక్కడివే. శభాష్, ఇక 2వ పందెం విను. మన పక్క రాజ్యంలో ఉన్న కుమారవర్మ చక్రవర్తి అయినప్పటికీ పెద్ద వీరుడేం కాదు. అతని ఇంటి దేవత కాళికాదేవి మెడలో ఒక రత్నాల హారం ఉంది. అది చాలా మహిమ గలది. తరతరాలుగా వాళ్ళకొస్తూ ఉంది. ఆ హారాన్ని మెడలో వేసుకుని యుద్ధానికి వెళ్తే అపజయం అనేది ఉండదు. అందుకే కుమారవర్మను ఏ వీరుడు కూడా ఎదిరించి నిలబడలేకున్నాడు. దాంతో వానికి గర్వం పెరిగిపోయి ఇరుగు పొరుగు సామంతరాజులను బానిసల్లాగా చూస్తున్నాడు. నువ్వు ఎలాగైనా సరే ఆ హారాన్ని తీసుకురావాలి. దాంతో మనకు ఈ బానిస బ్రతుకు తప్పుతుంది అన్నాడు. ఆ యువకుడు సరే అన్నాడు. అతని దగ్గర ఇంకా 2 వస్తువులున్నాయి కదా. బాగా ఆలోచించి మాయా కంబళి తీసుకుని పక్క రాజ్యానికి పోయాడు. అర్ధరాత్రి కాగానే దాన్ని కప్పుకుని జయహో మరుగుజ్జు మాంత్రికునికి అంటూ మాయం కావాలని కోరుకున్నాడు. మరుక్షణమే ఎవరికీ కనిపించకుండా మాయమయ్యాడు. నెమ్మదిగా రాజు ఉండే భవనంలోకి చేరి కాళికాదేవి విగ్రహం వద్దకు చేరుకున్నాడు. దేవికి మొక్కి ఆమె మెడలో ఉన్న హారాన్ని తీసుకుని అంగీలో భద్రపరుచుకున్నాడు. భవనం బయటకు వచ్చి సిద్ధంగా ఉన్న ఒక గుర్రాన్ని ఎక్కి వేగంగా నగరం బయటకు వచ్చాడు. మరుసటి రోజు కందనవోలు రాజును చేరుకుని, ఇదిగో మహారాజా, మీరు కోరుకున్న విజయహారం. ఇకపై చుట్టుపక్కల ఉన్న రాజ్యాలన్నీ మీకు సామంతులుగా మారవలసిందే అన్నాడు. రాజు ఆ రత్నాల హారాన్ని చూసి చాలా సంబరపడ్డాడు. శభాష్ వీరా, శభాష్, నీలాంటి వీరుణ్ణి ఇంతవరకు ఎప్పుడూ ఎక్కడా చూడలేదు. ఇక చిట్ట చివరిది 3వది చెప్తాను.
ఇందులో గనక గెలిస్తే యువరాణితో పాటు సగం రాజ్యము దక్కుతుంది అన్నాడు. దానికి ఆ యువకుడు చిరునవ్వుతో, చెప్పండి మహారాజా, ఖచ్చితంగా విజయం సాధించి మీ అమ్మాయి చేయి పట్టుకుని మీతో కాళ్ళు కడిగించుకుంటాను అన్నాడు. ఇక్కడికి 100 మైళ్ళ దూరంలో ఒక భీకరమైన అడవి ఉంది. అందులో ఒక భయంకరమైన దొంగల ముఠా ఉంది. వాళ్ళు అనేక రాజ్యాల మీద పడి దోచుకున్న సంపద అంతా ఆ అడవిలో దాచిపెట్టారు. దాన్ని కనిపెట్టడం ఎవరి తరము కావటం లేదు. మనం అడవిలోకి సైన్యాన్ని పంపితే వాళ్ళు చెట్ల చాటున గుట్టల చాటున దాగుండి దాడి చేస్తున్నారు. ఒక్కొక్కడు 100 మందిని చంపేస్తున్నాడు. దాంతో ఎవరు ధైర్యం చేసి అటువైపు వెళ్ళటం లేదు. గత 4 సంవత్సరాలుగా మన రాజ్యం కరువు బారిన పడి వెలవెల్లాడుతుంది. వానలు లేవు, పంటలు లేవు, పనులు లేవు, పైసలు లేవు. నీవు కనుక ఆ దొంగల ముఠాన్ని చంపి ఆ నిధిని తీసుకురాగలిగితే మన రాజ్యం మరలా కళకళలాడుతుంది అన్నాడు. ఆ యువకుడు సరేనని తాలూపు ఇంటికి పోయాడు. ఇంతవరకు మాయలు మంత్రాలతో 2 పోటీలు గెలిచాడు. ఇక 3వ పోటీలో తన వీరత్వం చూపాల్సిన సమయం దగ్గర పడింది. కవచం ధరించి చేత కత్తి పట్టుకుని మాయా పావుకోళ్ళు తొడుక్కున్నాడు. జయహో మరుగుజ్జు మాంత్రికుడికి అంటూ ఆ దొంగలుండే గుహకి చేరుకోవాలి అని కోరుకున్నాడు. అంతే, కళ్ళు మూసి తెరిచేంతలోగా ఆ దొంగల గుహలో ప్రత్యక్షమయ్యాడు. గుహ లోపల ఎక్కడ చూసినా రత్నాలు, వజ్రాలు, మణులు, మాణిక్యాలు లెక్కలేనని ఉన్నాయి. వాటిని ఆశ్చర్యంతో చూస్తూ నడుస్తూ ఉంటే పొరపాటున ఒక పెద్ద జాడీకి చెయ్యి తగిలింది. అంతే, అందులోని బంగారు వరహాలన్నీ గలగల చప్పుడు చేస్తూ కింద పడ్డాయి. ఆ చప్పుడు విన్న దొంగలు అదిరిపడ్డారు. ఎవడ్రా గుహలోకి వచ్చింది, ఎంత ధైర్యం అంటూ కత్తులు తీసుకుని వచ్చారు. కానీ వచ్చింది ఎలాంటి అల్లాటప్ప పిల్లోడు కాదు కదా. ఏనుగు లాంటి బలం, సింహం లాంటి వేగం, డేగ లాంటి చూపు, నక్క లాంటి తెలివి కలిగినవాడు. వెంటనే మెరుపు వేగంతో కత్తి దూసి తుఫానుల వాళ్ళ మీదకు విరుచుకుపడ్డాడు. వచ్చిన వాడిని వచ్చినట్లు పైలోకానికి పంపసాగాడు. అరగంట గడిచేసరికి దొంగల నాయకుడు తప్ప ఎవరూ మిగల్లేదు. ఇద్దరూ ఒకరినొకరు ఎర్రని కళ్ళతో కసిగా చూసుకుంటూ కలబడ్డారు. 2 మదగజాలు ఢీకొట్టినట్లు ఉంది అక్కడ పరిస్థితి. ఇద్దరికి కత్తిగాట్లు పడుతున్నాయి. శరీరం రక్తంతో తడిసి ఎరుపెక్కసాగింది. ఎవ్వరూ వెనక్కి తగ్గటం లేదు. ఢీ అంటే ఢీ అంటూ, సై అంటే సై అంటూ తలపడుతున్నారు. ఆఖరికి ఆ గజదొంగ మేడ ఆ యువకుడి చేతికి చిక్కింది. దొరికిన అవకాశాన్ని అతడు వదిలిపెట్టలేదు. బలవంతా ఉపయోగించి బిగించి ఉడుముల పట్టుబట్టాడు. ఆ పట్టు విడిపించుకోలేక ఆఖరికి ఆ గజదొంగల నాయకుడు గిలగలా కొట్టుకుంటూ పైలోకల్లో ఉన్న తన అనుచరుల దగ్గరకు చేరుకున్నాడు. వెంటనే ఆ యువకుడు అడవిలో ఆ గుహ ఎక్కడుందో బాగా గుర్తుపెట్టుకుని కందనమూలు రాజ్యానికి తిరిగి వచ్చాడు. పెద్ద ఎత్తున సైనికుల్ని పంపించాడు. 200 బండ్ల బంగారం దొరికింది అక్కడ. దానికి మహారాజు చాలా సంబరపడి చెప్పిన మాట ప్రకారం తన కూతురు నుంచి పెళ్లి చేయటమే కాక తన తర్వాత మహారాజుగా ప్రకటించాడు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.